మాటల్లో కాదు చేతల్లో చూపించి పౌరుషం ఉంటే బీసీ బిల్లుకు చట్టబద్ధత తీసుకురావాలి. బండి సంజయ్కి మహేష్ కుమార్ గౌడ్ సవాల్. మహేష్ కుమార్ గౌడ్ అన్న బండి సంజయ్కి సవాల్ విసిరే ముందు జర ఒకసారి ఆలోచించుకో, సోచాయించు. నీ ధమాక్ ఎంత, నీ తెలివి ఎంత, నీ స్థాయి ఎంత పార్టీలా. ఇప్పుడు బీసీ బిల్లు పైన మాట్లాడుతా ఉన్నావు. బండి సంజయ్ గారు మాట్లాడింది మళ్ళీ నేను చెప్తా. మా మహేష్ అన్న దమ్ము ధైర్యం ఉంటే ఏ అంశమైనా ఓకే, వీఆర్ రెడీ టు డిస్కస్ అనమాట. సింపుల్ అడుగుతానా, 42% స్థానిక ఎన్నికలు రిజర్వేషన్ అని చెప్పినాం మనం బీసీలకు. దీని పేరేం చెప్పినాం, బీసీ రిజర్వేషన్ అని చెప్పినాం. ఇలా దేశంలో అమలవుతుంది ఎంత, 27% అమలవుతుంది. అవునా కాకుండా 27% ఆల్రెడీ దేశంలో అమలవుతుంది. మనము గట్టిగా మాట్లాడదామే, ఎంత మిగులుతుందా? ఇప్పుడు 10% ఇది ఓసీ, ఈ బీసీనో ఏదో ముస్లిం బీసీ, ఈ ముస్లిం బీసీ పోతాను. 37 పోతే ఎంత, 5గా మిగిలి 5% కోసం పంచాయతా, 5% కోసం. ఇప్పుడు షర్టు పేరు చెప్పుకొని కాళ్ళు తెంపుకున్నట్టుగా పేరేమో హిందూ బీసీల పేరు అలా లబ్ధి జరిగేదేమో హిందువులకు 5% అయితే ముస్లింలకు 10%. దీని పేరు బీసీ రిజర్వేషన్. బండి సంజయ్ గారు ఏం తప్పు మాట్లాడితే మీరు సక్కమైన పని చేసి సక్కమైన లేదనా, మీ సక్కమైన సంసారాలు అయితే ఆయన తప్పు మాట్లాడినాడు. పోనీ మీకు నిజంగా బీసీలకు న్యాయం తిరుగుతుంది అనుకున్నాం, 42% బీసీలకు ఇస్తే ఆన్ ది స్పాట్ ఓకే వేస్తా ఉంటాడు. వాళ్ళు దొంగలో లంగలో మంచోలో తెలవంటే 42% ఓన్లీ హిందూ బీసీలకు అని చెప్తే అయిపోలేదా? మన పార్టీ ముస్లింల ఓట్ల బిచ్చమడుకునే పార్టీ, తుర్కోల ఓట్లు బిచ్చమడుకునే పార్టీ మనది. కుళ్ళ పెట్టుకొని ఖర్జూర పని తినుకుంటా మేము అనలేమా? బీజేపీ బిచ్చగా అంటే గుడిలో తెలుసు బిచ్చ ఓట్లు బిచ్చమడుకునే పార్టీ అన్నప్పుడు మీరు కుళ్ళలు పెట్టుకొని ఖర్జూర పని తిని మరి వాళ్ళ ఓట్లు బిచ్చమడుకుంటారు అని మేము అనలేమానే? వాళ్ళ ఓట్లు బిచ్చమడుకోవడం కోసమే, ముస్లింల ఓట్లు బిచ్చమడుకోవడం కోసమే బండి సంజయ్ గారి పైన కామెంట్ చేస్తున్నాం. మహేష్ అన్న దమ్మున మునగాడు అయితే బరాబర్ 42% బీసీలకే ఇస్తా. బండి సంజయ్ దమ్ముగా ఇస్తా బీసీలకు అడుగు, ఇవ్వకపోతే మేము ఆడతాం. బరాబర్ బాగా 42% ఇప్పిస్తా ఉంటాను. నీకు ఎందుకు కూర్చోబడుతుంది? ఎందుకని మీరు తుర్గోల ఓటుతో బిచ్చమడుకొని గెలిచే పార్టీ కాబట్టి. మా హిందువుల ఎంగిలి వ్యక్తుల మీద మీరు రాజకీయం చేసుకుంటా ముస్లింల కోసం మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్ చేస్తూ బీజేపీ పైన విమర్శలు చేస్తాడు. హిందువులు గమనిస్తారు, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం సక్కంగా మాట్లాడుతున్నారు అన్ని గమనిస్తారు. దీనికి ఖచ్చితంగా పే ఆఫ్ ఉంటుంది, ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. అంతకంటే మీ చెల్లింపులు ఉంటాయి. బండి సంజయ్ గారిని ఇంకోరిని తిడితే మన సక్కమైన అనుకుంటారు. తిడితే మన సక్కమైన కావు, పని చేస్తా అవుతాం మనిషి అన్న. ఇంకో బీసీ కోటాకు అవుతారే అటు ముస్లింల పేరుతో బిల్లును ఆపే ప్రయత్నం కాదు, బీసీల పేరుతో ముస్లింని పెద్ద చేసే బిల్లు తెచ్చారు. బీసీల పేరుతోని ముస్లింల కోసం ఏం తెచ్చారని వాళ్ళు అంటారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటేమని ప్రజలు అంటారు. ఎందుకు భయం అవుతుంది మనకు? మన పార్టీ తుర్కోల పార్టీ భయం ఎందుకు మనకు? ఎందుకంటే వాళ్ళకి రిజర్వ్ ఇస్తేనే మనం గెలుస్తాం, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకపోతే మనకు గెలవం. కాబట్టి మరి పత్తి మూటలు చాలా ఉంటాయి డైలాగులు. పని చేత కాబట్టి డైలాగులు ఎక్కువ వస్తాయన్న. మహేష్ అన్న ఎవరెన్ని కుట్రలు చేసినా మీ వెనుకాడుకు వెయ్యం, మీ మునగాలను అని చెప్పేసి అంటున్నట్టు. ఇంకేందా 1070 మంది ఆకతాయిలపై కేసులట. సిటీలో 10 రోజుల్లో 1.80 లక్షల బీరవాళ్ళు నిమజ్జనం. నిద్ర లేకుండా బందోబస్తు చేపట్టాం. సీఎం రేవంత్ సర్ప్రైజ్ విజిట్. మంచిదే. హైదరాబాద్ సివి ఆనంద్ గారు మాట్లాడారట. షెబాజు అన్ని శాఖల అధికారులు సిబ్బంది గణేష్ ఉత్సవ కమిటీల సభ్యులకు సీఎం రేవంత్ అభినందనలు చెప్పిన. మాది కూడా సరే, కష్టమో నష్టమో మీరు మంచినే మీ వీలైనంత వరకు పని చేసిరు కాబట్టి మరి మాది కూడా ఉండాలిగా.